చేవేళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేశారు. మొత్తం 19 కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆమె ఆరోపించారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం పెర్కంపల్లిలో ఇటీవల జరిగిన బస్ ప్రమాదంలో మృతి చెందిన 3 అక్కా చెల్లెళ్లు కుటుంబాన్ని కవిత పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత రోడ్లు మరమ్మతులు చేపట్టడం ఏమిటని కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముందే మరమ్మతులు చేపట్టి ఉంటే ప్రమాదం జరిగేది కాదని ఆమె చెప్పారు. కార్యక్రమంలో ప్రమాదం జరిగిన తర్వాత రోడ్డు మరమ్మతులు చేపట్టడం ఏమిటని కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముందే మరమ్మతులు చేపట్టి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. అలాగే 19 మంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండేది కాదని మండిపడ్డారు. బాధితులను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కవిత విమర్శించారు. Sino? ఇక్కడ ఊరు ఇంతమంది కెమెరాలు తీయకండి. కొంచెం